మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు మంచివారు ఉన్నారు, ఎవరు చెడ్డవారు ఉన్నారో చూద్దామండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళలో స్పష్టత లేదు. కొందరు నిజం చెప్పకుండా దాచిపెట్టే స్వభావం ఉండొచ్చు. అపోహలు, అనుమానాలు మీ వెనుక గుసగుసలాడే అవకాశం కనిపిస్తుంది. ఇది డబుల్ మైండ్ గేమ్గా చూపిస్తుందండి. అంటే మీకు ఒకలాగా మాట్లాడుతున్నారు, మీ ముందు మీ వెనకాల ఒకలాగా ప్రవర్తించేవారు ఉండొచ్చు. పూర్తిగా చెడు కాదు, కానీ పూర్తిగా నిజాయితీ కూడా కాదు. అందరిలో ఒకరు మాత్రం నిజంగా మిమ్మల్ని భావోద్వేగంగా అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నాడు. అతను బ్యాలెన్స్డ్గా, మెచ్యూర్గా ఆలోచిస్తున్నాడు. మీకు నష్టం అవ్వాలని అనుకోవడం లేదు. ఏదో ఒక సడన్ నిజం బయటపడే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు దాచిన విషయాలు బయటకి రావచ్చు. ఇది చెడు కోసం కాదండి, నిజం బయటకి రావడానికి మాత్రమే. కానీ కొన్ని దాచిన విషయాలు డబుల్ ఫేస్ ప్రవర్తన కనిపిస్తుంది. అంటే చివరికి నిజం బయటపడుతుంది. మరియు మీకు క్లారిటీ కూడా వస్తుంది, ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనే క్లారిటీ వస్తుంది.